బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్స్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సిట్. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఇవాళ విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టులో రిమాండ్ పొడిగింపు అనంతరం మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో నిందితుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపైన ఎటువంటి విచారణ ఉండే అవకాశం కనిపిస్తోంది ఇవాళ? మొత్తం మీద చూసుకుంటే ఏపీ లిక్కర్ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నిందితులకు సంబంధించి మొత్తం ఏసీబీ కేసుకు సంబంధించి కూడా 12 మంది నిందితులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వీరిలో ఒకరికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు, మరొకరికి మామూలు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ ముగ్గురు బెయిల్ను డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయాలని పిటిషన్ వేశారు. దాన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వచ్చే బుధవారానికి వాయిదా వేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఈ రిమాండ్ నిందితులకు సంబంధించిన 12 మందికి సంబంధించిన నిందితుల రిమాండ్. వాస్తవానికి 12 మంది నిందితులు ఉన్నప్పటికీ కూడా నలుగురు బెయిల్పై ఉన్నారు. మరొక 8 మంది గుంటూరు సబ్ జైల్లో ఇద్దరు, రాజమండ్రి సబ్ జైల్లో ఒకరు, విజయవాడ సబ్ జైల్లో 5 ఉన్న పరిస్థితి కనిపించింది. వీరందరికీ సంబంధించి కూడా ఈరోజు బెయిల్ పిటిషన్, ఒకవైపు బెయిల్ పిటిషన్లు, మరొక వైపు రిమాండ్ గడువు రెండు కూడా సైమల్టేనియస్గా కొనసాగబోతుంది. అయితే రిమాండ్కి సంబంధించి మరొక వారం రోజుల పాటు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ హైకోర్టులో బుధవారం వరకు వాయిదా వేసిన నేపథ్యంలో బుధవారం తర్వాత విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అప్పటి వరకు కూడా రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. ఆయనతో పాటుగా చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు కూడా ప్రస్తుతం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఉన్నాయి. రిమాండ్ పొడిగించిన తర్వాత సాయంకాలం ఈ కేసుకు సంబంధించి అంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్లో నర్రెడ్డి సునీల్ రెడ్డి, ఎవరైతే ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించిన అధినేత ఉన్నారో, జగన్కి గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో, గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా పలు అక్రమ కేసుల్లో సిబిఐ కేసుతో పాటు జగన్ను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ డాక్యుమెంట్లను బేస్ చేసుకొని హైదరాబాద్, బెంగళూరు, అలాగే చెన్నై తదితర ప్రాంతాల్లోతో పాటుగా దుబాయ్లో కూడా పలు భూములు కొనుగోలు చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఆర్ ప్రాపర్టీ కేసుకు సంబంధించి సిబిఐలో జగన్తో పాటు ఆయన కూడా, సునీల్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళొచ్చిన పరిస్థితి కనిపించింది. తాజాగా మరొకసారి లిక్కర్ కేసులో వీరిద్దరు కలిసి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా సిట్ గుర్తించింది. దాంట్లో సునీల్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు విచారణ, మరొక వైపు అరెస్టు, ఇంకొక వైపు సోదాలు, ఇంకొక వైపు వీటికి సంబంధించిన కస్టడీ పిటిషన్లతో సిట్ అధికారులు అయితే మాత్రం లిక్కర్ కేసుని ప్రతిరోజు కూడా యాక్టివ్ చేసే ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి ఈ రోజు రిమాండ్ పొడిగింతో పాటు వీరికి బెయిల్స్ వస్తాయా లేదా అనే దానికి శివ. అంటే ఖచ్చితంగా ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందని వాళ్ళ న్యాయవాదులు భావిస్తున్నారా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులకు సంబంధించి మాత్రమే ఏపీ హైకోర్టులో ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు. మిగిలిన వారికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే వారికి బెయిల్ ఇచ్చేదానికి సంబంధించి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కానీ ఆ కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కూడా న్యాయమూర్తి విచక్షణ అధికారం ఉంటుంది. ఇక ఎవరైతే నిందిత తరపు న్యాయవాదులు ఉన్నారో ఈ న్యాయవాదులకు సంబంధించి ఈ కేసులో సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేవు, కేవలం ప్రభుత్వం కక్షపూరితంగానే తప్పుడు కేసులు బనాయించింది. ఇప్పటివరకు సిట్టు విచారణ చేపట్టిన అంశానికి సంబంధించి ఎవరు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పాల్గొన్నట్లు సాక్ష్యాలు లేవు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఒక పిటిషన్, అలాగే మరికొంతమందికి సంబంధించి కూడా 167(27) బార్కి సంబంధించి కూడా ఏదైతే ఏసీబీ న్యాయస్థానం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిందో దాన్ని లీగల్ ఒపీనియన్గా కూడా తీసుకొని భావించాలి, లీగల్ గ్రౌండ్స్కి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా మరొక బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఏదైతే ఏసీబీ న్యాయస్థానం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిందో
దానిపై స్టే విధిస్తూ కూడా 3 రోజుల క్రితం ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సో ఏసీబీ కోర్టుకు సంబంధించి ఇచ్చిన వాటికి అభ్యంతరాలకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ నిందితులకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఉత్కంఠ కొనసాగుతోంది. మరొక వైపు ఏదైతే ముగ్గురు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించిన బెయిల్కు సంబంధించి కూడా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా నిన్న తీవ్రస్థాయిలో వాదనలు జరిగిన పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి కూడా బుధవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం వెలిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే వచ్చే గురువారాల వరకు కూడా లిక్కర్ కేసులో ఎవరికి బెయిల్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.